ఓం శాంతి. ఆగస్ట్ 10వ తారీఖు 2024 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు. మధురమైన పిల్లలు, ఇప్పుడు మీ ఆశలన్నీ పూర్తవుతాయి. కడుపు నిండిపోతుంది. మిమ్మల్ని తృప్త ఆత్మలుగా చేసేందుకు తండ్రి వచ్చారు. ప్రశ్న: పిల్లలైన మీరు భక్తి చేయడం లేదు, కానీ మీరు తప్పకుండా భక్తులే. ఎలా? జవాబు: దేహాభిమానము ఉన్నంత వరకు భక్తులే. మీరు జ్ఞానులుగా అయ్యేందుకు చదువుతున్నారు. పరీక్ష ఉత్తీర్ణులై కర్మాతీతులుగా అవుతారో అప్పుడు సంపూర్ణ జ్ఞానులని అంటారు. తర్వాత చదువుకునే అవసరం లేదు. ఓం శాంతి. భక్తులు మరియు భగవంతుడు ఇద్దరు ఉన్నారు కదా. పిల్లలు మరియు తండ్రి. భక్తులైతే అనేక మంది ఉన్నారు, భగవంతుడు ఒక్కరే. పిల్లలైన మీకు ఇది సహజ విషయం అనిపిస్తుంది. ఆత్మ శరీరము ద్వారా భక్తి చేస్తుంది. ఎందుకు? భగవంతుడైన తండ్రిని కలుసుకునేందుకు. భక్తులైన మీరిప్పుడు డ్రామాను అర్థం చేసుకున్నారు. సంపూర్ణ జ్ఞానులైనప్పుడు ఇక్కడ ఉండరు. పాఠశాలలో చదువుకుంటారు. పరీక్షలో ఉత్తీర్ణులైతే మరొక తరగతికి వెళ్తారు. ఇప్పుడు మిమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారు. జ్ఞానులకైతే చదువు అవసరం ఉండదు. భక్తులను భగవంతుడు చదివిస్తున్నారు. ఆత్మలమైన మనము భక్తి చేసేవారమని మీకు తెలుసు. ఇప్పుడు భక్తి నుండి జ్ఞానములోకి ఎలా వెళ్ళాలో తండ్రి నేర్పిస్తారు. ఇప్పుడు భక్తి చేయరు, కానీ దేహాభిమానంలోకి అయితే వచ్చేస్తారు కదా. భక్తులకు భగవంతుని గురించి తెలియదని కూడా మీకు తెలుసు. మాకేమీ తెలియదని వారే చెప్తారు. మీరు ఏ భగవంతుని భక్తులో వారి గురించి తెలుసా అని నెంబర్ 1 భక్తులైన వారిని కూడా తండ్రి అడుగుతారు. వాస్తవానికి భగవంతుడు ఒక్కరే ఉండాలి. ఇక్కడైతే అనేక మంది భగవంతులున్నారు. స్వయాన్ని భగవంతుడని చెప్పుకుంటూ ఉంటారు. దీనిని అజ్ఞానమని అంటారు. భక్తిలో గాఢాంధకారం ఉంది. అది భక్తి మార్గము. జ్ఞానమనే అంజనమును సద్గురువు ఇస్తూనే అజ్ఞానమనే అంధకారం వినాశనం అవుతుందని భక్తులు పాడుతూ ఉంటారు. జ్ఞాన అంజనాన్ని గురువులు ఇవ్వలేరు. గురువులైతే అనేక మంది ఉన్నారు. భక్తిలో ఏమేం చేసేవారో, ఎవరిని స్మృతి చేస్తూ ఉండినారో, ఎవరిని పూజిస్తూ ఉండినారో పిల్లలైన మీకు తెలుసు. ఆ భక్తి అనే మీ అంధకారం తొలగిపోయింది. ఎందుకంటే మీరిప్పుడు తండ్రిని తెలుసుకున్నారు. మధురాతి మధురమైన పిల్లలు, మీరు ఆత్మలు. ఈ శరీరము ద్వారా పాత్ర చేశారని తండ్రి పరిచయమునిచ్చారు. మీది అనంతమైన జ్ఞానము. బేహద్దు పాత్ర చేస్తూ ఉంటారు. మీరు హద్దు నుండి వైదొలగి ఇప్పుడు బేహద్దులోకి వెళ్ళిపోయారు. ఈ ప్రపంచము కూడా వృద్ధి చెందుతూ చెందుతూ అనంతంలోకి వెళ్ళిపోయింది. మళ్ళీ తప్పకుండా హద్దులోకి వస్తుంది. హద్దు నుండి బేహద్దులోకి, బేహద్దు నుండి హద్దులోకి ఎలా వస్తుందో పిల్లలైన మీకు తెలుస్తుంది. ఆత్మ చిన్న నక్షత్రం వలె ఉంటుంది. ఇంత తెలిసినా ఎంత పెద్ద లింగాన్ని తయారు చేస్తారు. వారు కూడా ఏం చేస్తారు?
ఎందుకంటే చిన్న బిందువును పూజించలేరు. భృకుటి మధ్యలో నక్షత్రం మెరుస్తూ ఉందని అంటారు. ఇప్పుడు ఆ నక్షత్రాలకు భక్తి ఎలా చేస్తారు? భగవంతుని గురించి అయితే ఎవరికీ తెలీదు. ఆత్మను గురించి తెలుసు. ఆత్మ భృకుటి మధ్యలో ఉంటుందని మాత్రమే తెలుసు. ఆత్మయే శరీరాన్ని తీసుకుని పాత్ర చేస్తుందని బుద్ధిలోకి రాదు. మొట్టమొదట మీరే పూజ చేసేవారు. పెద్ద పెద్ద లింగాలను తయారు చేస్తారు. రావణుని చిత్రము కూడా రోజురోజుకు పెద్దదిగా చేస్తారు. చిన్న రావణుణ్ణి తయారు చెయ్యలేరు. మానవులైతే చిన్నగా ఉంటారు, తర్వాత పెద్దగా అవుతారు. రావణుణ్ణి ఎప్పుడూ చిన్నగా చూపించరు. రావణుడైతే చిన్నగా పెద్దగా అవ్వడు. రావణుడు ఏ స్థూలమైన వస్తువు కాదు. పంచవికారాలను రావణుడని అంటారు. పంచవికారాలు వృద్ధి అవుతూ ఉంటాయి. ఎందుకంటే తమో ప్రధానంగా అవుతూ ఉంటారు. ఇంతకు ముందు దేహాభిమానము ఇంతగా లేదు, తర్వాత పెరుగుతూ వచ్చింది. ఒకరికి పూజ చేశారు, తర్వాత మరొకరికి పూజ చేశారు. ఈ విధంగా వృద్ధి చెందుతూ వచ్చింది. ఆత్మ తమో ప్రధానంగా అయ్యింది. సతో ప్రధానంగా ఎప్పుడవుతారు? తర్వాత మళ్ళీ తమో ప్రధానంగా ఎప్పుడవుతారు? ఈ విషయాలు ఈ ప్రపంచంలోని మానవులెవ్వరి బుద్ధిలోనూ ఉండవు. ఈ విషయాల గురించి మానవులెవ్వరికీ తెలీదు. జ్ఞానమేమీ కష్టం కాదు. తండ్రి వచ్చి చాలా సహజంగా జ్ఞానము వినిపిస్తారు, చదివిస్తారు. అయినా చదువంతటి సారమేమిటంటే ఆత్మలమైన మనమంతా తండ్రికి పిల్లలము, తండ్రిని స్మృతి చేయాలి. కోటికొక్కరే అని కూడా గాయనముంది. బాబా పిల్లలుగా కొద్దిమందే వెలువడతారు. కోటిలో కొంతమంది మాత్రమే యథార్థంగా తెలుసుకుంటారు. ఎవరిని? తండ్రిని. ఏ తండ్రైనా ఇలా ఉంటారా అని అడుగుతారు. తమ తండ్రి గురించి అయితే అందరికీ తెలుసు. ఈ తండ్రిని ఎందుకు మర్చిపోయారు? దీని పేరే మరపింపజేసే ఆట, బయటకు వచ్చే దారి తెలియని ఆట. ఒకరు హద్దులోని తండ్రి, మరొకరు బేహద్దు తండ్రి. ఇద్దరు తండ్రుల ద్వారా వారసత్వము లభిస్తుంది. హద్దు తండ్రి ద్వారా వారసత్వము కొద్దిగా లభిస్తుంది. రోజురోజుకు పూర్తిగా తగ్గిపోతూ ఉంటుంది. కొద్దిగా కూడా లేని విధంగా అయిపోతుంది. బేహద్దు తండ్రి రానంత వరకు కడుపు కూడా నిండదు. కడుపు పూర్తిగా ఖాళీ అయిపోతుంది. తండ్రి వచ్చి కడుపు నింపుతారు. ఏ వస్తువులు మొదలైనవి ఏవి అవసరం లేనంతగా పిల్లలైన మీ కడుపు నింపుతారు, తృప్తిపరుస్తారు. ఆశలన్నీ పూర్తి చేసేస్తారు. తృప్త ఆత్మగా అయిపోతుంది. బ్రాహ్మణులకు తినిపిస్తే ఆత్మ తృప్తి పడుతుంది కదా సంవత్సరీకం చేయునప్పుడు. ఇది అనంతమైన తృప్తి. ఎంత తేడా ఉందో చూడండి. ఆత్మకు కలిగే హద్దు తృప్తికి, బేహద్దు తృప్తికి ఎంత తేడా ఉందో చూడండి. తండ్రిని తెలుసుకోగానే తృప్తి చెందుతుంది. ఎందుకంటే తండ్రి స్వర్గానికి అధికారులుగా చేస్తారు. మనము బేహద్దు తండ్రి పిల్లలమని మీకు తెలుసు. తండ్రిని అందరూ స్మృతి చేస్తారు కదా. ఇది మామూలే. మేము బ్రహ్మములో లీనమైపోతామని కొందరు అంటారు.
బ్రహ్మములో ఎవ్వరూ లీనమవ్వరని తండ్రి చెప్తున్నారు. ఇది అనాది డ్రామా తిరుగుతూనే ఉంటుంది. ఇందులో తికమక పడే అవసరమే లేదు. 4 యుగాల చక్రము తిరుగుతూనే ఉంటుంది. ఉన్నది ఉన్నట్లు పునరావృతమవుతూ ఉంటుంది. తండ్రి ఒక్కరే, ప్రపంచము కూడా ఒక్కటే. వారెంతగానో తలకొట్టుకుంటారు. చంద్రునిలో కూడా ప్రపంచముందని, నక్షత్రాలలో కూడా ప్రపంచముందని అనుకుంటారు. ఎంతగానో వెతుకుతారు. చంద్రునిలో కూడా ప్లాటు తీసుకోవాలని అనుకుంటారు. అది ఎలా వీలవుతుంది? ధనము ఎవరికిస్తారు? దీనిని విజ్ఞాన గర్వమని అంటారు. అంతకన్నా మరేమీ లేదు. ప్రయత్నిస్తూనే ఉంటారు. ఇది మాయ ఆడంబరం కదా. స్వర్గము కంటే ఎక్కువ షో చేసి చూపిస్తారు. స్వర్గమునైతే పూర్తిగా మర్చిపోయారు. స్వర్గంలో చాలా ధనముండేది. ఒక్క సోమనాథ మందిరం నుండే ఎంత ధనాన్ని తీసుకొని పోయారో చూడండి. భారతదేశంలోనే ఇంత ధనముండేది. ఖజానాలన్నీ సంపన్నంగా ఉండేవి. మహమ్మద్ గజనీ వచ్చి లూటీ చేసి తీసుకెళ్ళిపోయాడు. అర్ధకల్పము వరకు మీరు సమర్థులుగా ఉంటారు. దొంగతనం మొదలైన వాటి పేరు కూడా ఉండదు. రావణ రాజ్యమే ఉండదు. రావణ రాజ్యము మొదలైనప్పటి నుండి దొంగతనాలు, దోపిడీలు, జగడాలు మొదలైనవన్నీ ప్రారంభమయ్యాయి. రావణుని పేరు వాడుతూ ఉంటారు. అంతేగాని రావణుడనే వ్యక్తి ఎవ్వరూ లేరు. వికారాలు ప్రవేశించాయి. మానవులు రావణుని గురించి ఏమేమో చేస్తారు, ఎంతగానో జరుపుకుంటారు. మీరు కూడా దసరాను జరుపుకునేవారు. రావణుణ్ణి ఎలా తగలబెడతారో చూచేందుకు వెళ్ళేవారు. తర్వాత బంగారము లూటీ చేసేందుకు వెళ్తారు. అక్కడ ఏముంది? ఇప్పుడు ఎంత ఆశ్చర్యమేస్తుంది. ఎలా తయారై ఉండినారు. ఇన్ని పూజలు మొదలైనవి చేసేవారు. ఏవైనా గొప్ప రోజులు వస్తే ఏమేమో చేస్తూ ఉంటారు. భక్తి మార్గము బొమ్మల ఆట వలె ఉంది. అది కూడా ఎంత సమయం నడుస్తుందో మీకు తెలుసు. ప్రారంభంలో ఇంత భక్తి చేసేవారు కాదు. తర్వాత వృద్ధి చెందుతూ ఇప్పుడు ఎలాంటి పరిస్థితి తయారయ్యిందో చూడండి. ఎంతో ఖర్చు చేసి చిత్రాలు లేక మందిరాలు మొదలైనవి ఎందుకు తయారు చేస్తారు? ఇదంతా వృధా ఖర్చు. మందిరాలు మొదలైనవి తయారు చేసేందుకు లక్షల రూపాయలను ఖర్చు చేస్తారు. తండ్రి ఎంత ప్రేమగా కూర్చొని అర్థం చేయిస్తారు. నేను మీకు లెక్కలేనంత ధనాన్నిచ్చాను. అదంతా ఎక్కడ పోగొట్టుకున్నారు? ఎలా ఉన్నవారు రావణ రాజ్యంలోకి వచ్చిన తర్వాత ఎలా తయారయ్యారు? ఇదేమి ఈశ్వరేచ్ఛ అని రాజీ పడరాదు. ఇది ఈశ్వరుని భావి కాదు, మాయ యొక్క భావి. మీకిప్పుడు ఈశ్వరీయ రాజ్యభాగ్యము లభిస్తుంది. అక్కడైతే దుఃఖమనే మాటే ఉండదు. ఈశ్వరీయ ప్రాలబ్ధము మరియు ఆసురీ ప్రాలబ్ధమునకు ఎంత తేడా ఉంది? ఇదంతా మీకిప్పుడు అర్థమవుతుంది. అది కూడా నెంబర్ వారు పురుషార్థానుసారంగా. జ్ఞాన ఇంజెక్షన్ ఎవరికి పడుతుందో మీరు అర్థం చేసుకోగలరు. ఫలానా వారికి జ్ఞాన ఇంజెక్షన్ బాగా పడింది, ఫలానా వారికి తక్కువ పడింది.
కొందరికి పూర్తిగా పడనేలేదు. ఇవన్నీ తండ్రికే తెలుసు. ఆధారమంతా సర్వీసుపైనే ఉంది. వీరికి ఇంజెక్షన్ పడలేదని, వీరికి సర్వీస్ చేయడమే తెలియదని సర్వీసు ద్వారానే తండ్రి చెప్తారు. కొందరికి ఎక్కువ ఇంజెక్షన్ పడుతుంది, కొందరికి పూర్తిగా పడదు. ఇలా కూడా ఉంటుంది. అజ్ఞానమనే అంధకారాన్ని వినాశనం చేసి జ్ఞానమనే అంజనము సద్గురువిచ్చారని అంటారు. జ్ఞానసాగరులు, సుఖసాగరులు పరమపిత పరమాత్మయే. అటువంటి వారిని రాళ్ళు రప్పలలో పడేశారు. పిల్లలకు ఎంత నిశ్చయం ఉండాలి! అనంతమైన తండ్రి మనకు అనంతమైన సుఖమునిస్తారు. బేహద్ బాబా మీరు వస్తే మేము మీ వారిగానే అవుతామని, మీ మతమనుసారమే నడుచుకుంటామని పాడతారు. భక్తిలో అయితే తండ్రిని గురించే తెలీదు. ఈ పాత్ర ఇప్పుడే నడుస్తుంది. తండ్రి ఇప్పుడే చదివిస్తారు. ఇలా చదువుకునే పాత్ర మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత నడుస్తుందని మీకు తెలుసు. తండ్రి మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత వస్తారు. ఆత్మలందరూ పరస్పరంలో సోదరులు. శరీరాలను ధరించి పాత్రను అభినయిస్తారు. మానవ సృష్టి కూడా వృద్ధి చెందుతూ ఉంటుంది. ఆత్మల స్టాకు కూడా ఉంది కదా. చివరికి ఇక్కడ ఎంతమంది మనుషులుంటారో అక్కడ కూడా ఆత్మల స్టాకు అంతే ఉంటుంది. ఒక్క పాత్రధారి కూడా ఎక్కువ తక్కువగా ఉండరు. వీరంతా బేహద్ పాత్రధారులు. వీరికి అనాది పాత్ర లభించింది. ఇది చాలా అద్భుతంగా ఉంది కదా. మీరిప్పుడు ఎంత వివేకవంతులుగా అయ్యారు. ఈ చదువు ఎంత శ్రేష్టమైనది. మిమ్మల్ని స్వయం జ్ఞానసాగరులైన తండ్రే చదివిస్తారు. మిగతా వారంతా భక్తి సాగరులు. భక్తికి ఎలాగైతే గౌరవముందో అలా జ్ఞానానికి కూడా గౌరవముంది. భక్తిలో మానవులు ఈశ్వరార్థము దానపుణ్యాలను ఎంతగానో చేస్తారు. ఎందుకంటే వేదశాస్త్రాలు మొదలైన వాటిని ఎంతో పెద్దవిగా తయారు చేస్తారు. పిల్లలైన మీకిప్పుడు భక్తికి జ్ఞానానికి గల తేడా లభించింది. ఎంత విశాలమైన బుద్ధి ఉండాలి. మీ దృష్టి ఎవరిపైకి కూడా వెళ్ళదు. మనము ఈ రాజు రాణి మొదలైన వారిని చూడాలని మీరంటారా? వారినేం చూడాలి? మనసులో ఏ ఆశ ఉండదు. ఇదంతా సమాప్తం అవ్వనున్నది. ఎవరి వద్ద ఎంత ఉందో అదంతా సమాప్తమవుతుంది. కడుపు కోరేది 2 రొట్టెలే, కానీ దాని కొరకు ఎంత పాపం చేస్తారు. నేటి ప్రపంచంలో ఎక్కడ చూసినా పాపమే పాపముంది. కడుపు చాలా పాపం చేయిస్తుంది. ఒకరి మీద ఒకరు అసత్య కళంకాలను ఆపాదిస్తారు. ధనము కూడా చాలా సంపాదిస్తారు. ఎంత ధనాన్ని దాచిపెట్టుకుంటారు. ప్రభుత్వం మాత్రం ఏం చెయ్యగలదు. కానీ ఎవరు ఎంత దాచినా దాగదు. ఇప్పుడైతే ఇంకా ప్రాకృతిక ప్రకోపాలు కూడా రానున్నవి. ఇక కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది. బాబా చెప్తున్నారు, శరీర నిర్వహణ కొరకు ఏం చేసినా వద్దనరు. పిల్లలకు ఖుషీ పాదరస మీటరు పెరిగి ఉండాలి. తండ్రి మరియు వారసత్వము గుర్తుండాలి.
తండ్రి అయితే మిమ్మల్ని విశ్వమంతటికి అధిపతులుగా చేస్తారు. భూమి ఆకాశములన్నీ మనవిగా అయిపోతాయి. ఎలాంటి హద్దులు ఉండవు. మనమే అధికారులుగా ఉండేవారమని పిల్లలకు తెలుసు. భారతదేశము అవినాశీ ఖండంగా పేరు పొందింది. కావున పిల్లలైన మీకు చాలా సంతోషముండాలి. హద్దు చదువు ద్వారా కూడా సంతోషం ఉంటుంది కదా. ఇది బేహద్ చదువు. బేహద్ తండ్రి చదివిస్తారు. ఇలాంటి తండ్రిని స్మృతి చెయ్యాలి. ఆ దైహిక వ్యాపారాలు మొదలైన వాటిలో ఏముంది? ఏమీ లేదు. మనము తండ్రి ద్వారా ఎలాంటి వారసత్వము తీసుకుంటున్నామో పిల్లలు గ్రహించాలి. రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది. మనము దైహిక వృత్తి వ్యాపారాలు చేస్తూ కూడా కిరీటధారులుగా అవుతాము. చదివించేందుకు తండ్రే వస్తే పిల్లలకు ఎంత సంతోషముండాలి. ఆ పని పాటలు కూడా చేస్తూ ఉండాలి. ఈ పాత ప్రపంచము వినాశనమయ్యేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని మీకు తెలుసు. ఎక్కడ పెద్ద యుద్ధము జరుగుతుందోనని భయం కలిగించే విధంగా సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ డ్రామానుసారము జరగాల్సిందే. అంతేగాని ఇవన్నీ ఈశ్వరుడు చేయిస్తాడని కాదు. ఈరోజు కాకపోతే రేపు తప్పకుండా వినాశనం అవుతుంది. ఇప్పుడు మీరు చదువుకుంటున్నారు. మీ కొరకు తప్పకుండా నూతన ప్రపంచము కావాలి. ఈ విషయాలన్నీ మనసులో స్మరణ చేసుకుంటూ సంతోషంగా ఉండాలి. బాబా ఈ రథమును కూడా తీసుకున్నారు. వీరికి ఏమీ లేదు, అంతా వదిలేశారు. బేహద్దు చక్రవర్త పదవి లభిస్తూ ఉంటే ఇది ఏం చేస్తారు? ఆత్మకు అల్లా లభిస్తే ఈ పనికిరాని దానిని ఏం చేస్తారు? ఒకేసారి అంతా ఇచ్చి సమాప్తం చేసేశాము. శరీరాన్ని కూడా బాబాకు ఇచ్చేశాము. ఓహో, మనము విశ్వానికి అధికారులుగా అవుతాము. అనేకసార్లు అధికారులుగా అయ్యాము. ఎంత సహజం. మీరు భలే మీ ఇంట్లో ఉండండి. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. మంచిది. मीठे मीठे सिकी लधे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్. ఏ విషయంలోనూ కళ్ళు చెంచలం కాని విధంగా తృప్తిగా విశాల బుద్ధి గలవారిగా అవ్వాలి. మనసులో ఏ ఆశ ఉండరాదు. ఎందుకంటే ఇవన్నీ వినాశనం కానున్నవి. 2వ పాయింట్. శరీర నిర్వహణార్థము కర్మ చేస్తూ ఖుషీ పాదరస మీటరు సదా పైకెక్కి ఉండాలి. తండ్రి మరియు వారసత్వము గుర్తుండాలి. బుద్ధిని హద్దు నుండి తొలగించి సదా బేహద్దులో ఉండండి. వరదానము. తీవ్ర పురుషార్థము ద్వారా అన్ని బంధనాలను దాటుకొని మనోరంజనాన్ని అనుభవం చేసే డబల్ లైట్ భవ. వివరణ. చాలామంది పిల్లలు నేనైతే బాగున్నాను, కానీ సంస్కారాల యొక్క, వ్యక్తుల యొక్క, వాయుమండలం యొక్క బంధనముంది అని అంటారు. కానీ కారణమేదైనా ఎలాంటిదైనా తీవ్ర పురుషార్థులు అన్ని విషయాలను
అసలేమీ లేదు అన్నట్లుగా దాటుకుంటారు. వారు సదా మనోరంజనాన్ని అనుభవం చేస్తారు. ఇటువంటి స్థితిని ఎగిరే కళ అని అంటారు. ఎగిరే కళకు గుర్తు డబల్ లైట్గా ఉండడం. వారిని ఎటువంటి బరువైన అలజడిలోకి తీసుకురాలేదు. స్లోగన్: ప్రతి గుణాన్ని లేక జ్ఞాన విషయాన్ని మీ నిజ సంస్కారంగా చేసుకోండి. ఓం శాంతి.